ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో రోడ్ సేఫ్టీ కోసానికి వారోత్సవాలు జరిగాయి. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. గతంలో 17 డిసెంబర్ 2017లో మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు హైవేస్ వాళ్ళు ఒక సర్క్యులర్ ఇవ్వడం అన్ని స్టేట్ వాళ్ళకు క్రాష్ గార్డ్స్ ప్రతి కారుకు క్రాష్ గార్డ్ ఉండదు. క్రాష్ గార్డ్ ఉంటే మాన్యువల్గా మనుషులకు ఏదైనా యాక్సిడెంట్ అయితే చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఉండొద్దని 2017లో ఇచ్చాడు. మరి ఆఫీసర్లు అందరూ మొద్దు నిద్రపోతుర్రా ఏంది? చాలామంది యాక్సిడెంట్ అయితే ఉన్నాయి. యాక్సిడెంట్ కోసానికి కూడా రోడ్ సిగ్నల్స్ అయినా మరి మార్క్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఓడ్లో ఏవైతే జరుగుతూ ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నది. ఆ విషయంలో డీజీపీ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూడా కలవడం జరిగింది. ఏదైతే క్రాష్ గార్డ్స్ ఉన్నాయో అన్ని వెహికల్స్కు ఇమ్మీడియట్లీ తీసేయాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి. ఎందుకంటే ఎంతోమంది చనిపోయారు. ఒక వెహికల్ క్రాష్ గార్డ్ ఉంటే దాంతో ఏదైనా మనుషులకు యాక్సిడెంట్ అయిందనుకో వాళ్ళు నడుములు ఇరిగిపోతే చాలా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. వితౌట్ క్రాష్ గార్డ్ ఉన్నదనుకో అది స్పాంజిలాగా ఉంటుంది, ఎంత గుద్దినా ఇబ్బంది ఏం లేదు. ఇమ్మీడియట్లీ డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి అవి తీసేయాలి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలు చదువుకోవడానికి హయ్యర్ ఎడ్యుకేషన్కు డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కడతాం, మీరు చదువుకోవాలన్న అది కంటిన్యూ నడుస్తుందా. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో 10 సంవత్సరాల నుండి చాలామందికి ఫీజులు ఇవ్వలేక, సర్టిఫికెట్లు ఇవ్వలేక, కోర్సు కంప్లీట్ అయిన తర్వాత మల్టీనేషనల్ కంపెనీలో వచ్చి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సెలెక్షన్ అయిన తర్వాత వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే పై చదువులు ఏ విధంగా చదువుతారు? దీని బాధ్యత ఎవరు వహించాలి? గవర్నమెంట్ వహించాలి. సుమారు 13 లక్షల మంది చదువుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. గవర్నమెంట్ హామీ ఇస్తే కాలేజ్ వాళ్ళు 13-14 సంవత్సరాల నుంచి ఫీజు అమౌంట్ రాకున్నా కానీ పిల్లల చదువు చదివిస్తూ ఉన్నారు. ఈ ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రైవేట్ కాలేజీలు కూడా చాలామంది ఫీజు అమౌంట్ రాకుండా వాళ్ళు శాలరీస్ ఇవ్వకుండా ప్రైవేట్ కాలేజ్ యజమాన్యాలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. పిల్లలు 13 లక్షల మంది ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి రేపొద్దున హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి. మరి ఏ విధంగా పోవాలి? వాళ్ళ డబ్బులు లేకనే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇస్తే మనం పై చదువు చదువుకోవాలి. ఇంజనీర్ అయినా, డిగ్రీ అయినా, ఏ ఎడ్యుకేషన్ అయినా కానీ చదవడానికి ఆస్కారం ఉంది. దీంట్లో ఇంకొకటి ఏముందంటే గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు బడ్జెట్లో 15% మేము కేటాయిస్తాం, ఇప్పుడు 8.2%గా కేటాయించినామని చెప్పారు. మరి విద్య మీద ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా శ్రద్ధ ఉందో మీరు పెట్టిన స్కీమే మీరు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే విద్యార్థులు ఈరోజు రోజు మీద పడతా ఉన్నారు. మరి విద్యార్థులకు ఉద్యోగాలు రావాలంటే ఉద్యోగాలు వచ్చినా కానీ సర్టిఫికేట్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరైనా ఇంకా పై చదువు పీజీ చదవాలన్నా కానీ చదవలేకపోతూ ఉన్నారు. చదవలేక ఉద్యోగాలు రాలేక వాళ్ళు రోడ్డు మీద వేరే వ్యసనాలకు తయారు కావడానికి కారణం ఎవరంటే ఈ గవర్నమెంట్ అని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి దీనికి మీరే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా కనీసం బుద్ధి తెచ్చుకొని చదివే విద్యార్థులకు వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది? మరి బిలో పావర్టీ ఎవరైతే ఉన్నారో బిలో పావర్టీ వాళ్ళ తల్లిదండ్రులు పేమెంట్ కట్టలేని పరిస్థితి ఉన్నది.
పై చదువులో గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తుందని చాలా ఆశలతో ఉన్నా కానీ నిరాశ చేస్తూ ఉన్నారు. నేను చాలామంది అడిగినాను, తల్లిదండ్రులు కాయ కష్టం చేస్తారు, కూలీలు పోతారు, రిక్షాలు నడిపిస్తారు, ఇంకా ఇతరత్ర పని చేస్తారు, డైలీ వైజ్ పని చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు పై చదువు చదవాలన్నా లేదా రేపొద్దున సివిల్స్ కొట్టాలన్నా మీరు సర్టిఫికెట్లు ఇస్తేనే వాళ్ళు పోవడానికి ఆస్కారం ఉంటుంది. సర్టిఫికెట్ రాక ఇప్పటికీ 10,000 కోట్ల పైన అమౌంట్ ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే మీరు 2,000 కోట్లు ఇమ్మీడియట్లీ బేషరతుగా చాలామంది ఏంటంటే సార్ టోకన్ వచ్చింది సార్, ఈ టోకన్లకు కొత్త సిస్టమ్ వచ్చింది. గతంలో బ్యాంకులో పోతే మన టోకన్ ఇచ్చిన తర్వాత మన క్యాష్ వస్తుంది అనుకుంటారు. వీళ్ళు టోకన్ ఇచ్చిన తర్వాత కూడా టోకన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇంతవరకు పేమెంట్ రాకపోవడం చాలా సిగ్గుచేట అని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అరే టోకన్ ఇచ్చిన తర్వాత 1000% పేమెంట్ రావాలి. టోకన్ ఇచ్చిన తర్వాత కూడా పేమెంట్ వాళ్ళ కాలేజీ వాళ్ళకు వస్తలేదు. మరి మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతారో మీరు ఒక్కసారి పునరాలోచించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే మీరు కమిట్మెంట్ ఇచ్చారో భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, 2,000 కోట్లు ఇమ్మీడియట్లీ వాళ్ళకి రిలీజ్ చేయాలి. మళ్ళీ ఫర్దర్ ఏదైతే ఉన్నదో ఓ వైట్ పేపర్ రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్ మీద నమ్మకం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో క్యాంపస్ సెలక్షన్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి సెలక్షన్ చేసుకున్నా కానీ ఆడపిల్లలైనా మగపిల్లలైనా సర్టిఫికెట్ రాక వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు రాకుండా కూర్చుంటా ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు రానందుకు కూడా గవర్నమెంట్ బాధ్యత వహించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అరే కనీసం వీళ్ళకి ఇంతే ఉంది, నిరుద్యోగులకు అంతే ఉంది. అదేవిధంగా ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలకు సరి కూడా వాళ్ళకు కూడా చాలామంది తీసేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా తీసేయకుండా ఉండాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ కోసానికి కూడా ఒక క్రమశిక్షణ మీరు ఇచ్చిన కమిట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ కమిట్మెంట్లు కూడా ఫుల్ఫిల్ అతి తొందరగా కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి వాళ్ళందరినీ ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.